గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో ధనస్సు రాశిలో జన్మించిన వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలమో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలు అనేవి మూలా నక్షత్రంలోని అన్ని పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని అన్ని పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. 2025 జనవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసం మొదటి వారంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండవండి. రెండో వారం నుండి నూతన ఆదాయ మార్గాలు అనేవి లభిస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి ఆశించిన విధంగా ఉంటుంది. పితృవర్గీయులతో విరోధాలు కాస్త మీకు చికాకుని కలిగించే అవకాశాలు ఉన్నాయండి. తృతీయ వారంలో అంటే 3వ వారంలో ఊహించని రీతిలో ఒక ఆకస్మిక నష్టం అనేది ఎదురవుతుంది. అనుకోని ఖర్చులు పెట్టవలసి వస్తుంది. కాబట్టి జనవరి మాసంలోని 3వ వారంలో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, పేకాటలో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టవద్దండి. ఇన్వెస్ట్ చేయవద్దు. వివాహ ప్రయత్నాలలో ఆశాభంగమునకు గురవుతారు. ఈ మాసంలోని 5వ తారీఖు, 7, 25, 29 ఈ 4 తేదీలు ధనస్సు రాశి వారికి అనుకూలం కాదండి. కాబట్టి ఈ రోజులలో రుణం తీసుకోవటం కానీ, ఎటువంటి పత్రాలు లేకుండా రుణం ఇవ్వటం కానీ, మధ్యవర్తి లేకుండా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఇతర ఆర్థిక పరమైనటువంటి విషయాలలో పాల్గొనటం మంచిది కాదండి. జనవరి 5, జనవరి 7, జనవరి 25, జనవరి 29 ఈ 4 తేదీలలో. అలాగే ఒంటరిగా ఎక్కువ లిక్విడ్ క్యాష్ను కూడా తీసుకువెళ్ళొద్దండి. మీ పొరపాటు వల్ల ఈ మాసంలో ధన నష్ట సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్గా 3వ వారంలో విద్యార్థులకైతే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కొద్ది ప్రయత్నంతో విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో ఏమైనా పోటీ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూలు కానీ, ఎగ్జామ్లు కానీ ఉన్నట్లయితే మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో సమస్యలు అనేవి కొంతవరకు తగ్గుముఖం పడతాయి. తగాదాలలో మీ వాదనలకు విలువ లభిస్తుందండి. అంటే మీ మాటకు వాల్యూ పెరుగుతుంది. బంధువులతో కలుస్తారు. మీతో వారి సంబంధాలు అనేవి మెరుగుపడతాయండి. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న పనులను సైతం ఫిబ్రవరి మాసంలో మీరు కొద్ది ప్రయత్నం చేస్తే మీరు అనుకుంటే ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో గతంలో మీకు ఉన్న సమస్యలు అనేవి తగ్గుతాయండి. ఫిబ్రవరి 22వ తారీఖు తర్వాత నుండి సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. జీవితంలో కోరుకున్న విధంగా ఉన్నతి లభిస్తుంది. ఈ మాసంలో ఆదాయంలో పెరుగుదలను కూడా పొందుతారండి. సువర్ణ పెట్టుబడులు పెడతారు. రుణ బాధలు అనేవి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మానసికంగా ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అవసరమైన ధనం అనేది చేతికి సకాలంలో అందే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి బాటలు వేస్తారు. మెయిన్గా మీకు అనుకూలమైనటువంటి ఫలితం ఏంటంటే, 2025 ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి ఉద్యోగ స్థిరత్వం అనేది లభిస్తుందండి. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు అని భయపడేవారు సైతం ఈ మాసంలో కాస్త ధైర్యంగా ఉండగలుగుతారండి. 22వ తారీఖు తర్వాత నుండి ఈ మాసాంతం వరకు కూడా చక్కటి లాభకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇక 2025 సంవత్సరం మార్చి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయండి. అయితే మీ ఆత్మీయులకు సంబంధించిన ఒక విషయం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయం అనేది బాగుంటుంది. ధన సమస్యలు తొలగుతాయండి. ద్వితీయ, తృతీయ వారాలలో ఉత్తమ ఫలితాలను పొందుతారు.
కుటుంబ జీవన ప్రమాణాలను కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుందండి. కాబట్టి ధనుస్సు రాశి వారు మార్చి మాసంలో మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారైనా, వృత్తి ఉద్యోగాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికైనా సరే ఆశించిన ధనలాభాలను పొందే అవకాశాలు ఉన్నాయండి. నూతన బాధ్యతల వల్ల విశ్రాంతి అనేది తక్కువ అవుతుంది. ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ అవుతుందండి. ప్రథమ ద్వితీయ వారాలలో నూతన స్నేహ పరిచయాలు అనేవి ఏర్పడతాయి. సంఘంలో చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. 18వ తారీఖు తర్వాత నుండి, అంటే మార్చి 18వ తారీఖు తర్వాత నుండి మార్చి మాసం పూర్తయ్యేంత వరకు ఉద్యోగపరమైనటువంటి లాభాలను పొందుతారు. కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో 18వ తారీఖు తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో జయం సిద్ధిస్తుంది. ఈ మాసం మొత్తం ఉద్యోగ ఉన్నతి కొరకు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అందరి మన్ననలను పొందుతారు. 2025 మార్చి 29వ తారీఖున ముఖ్య గ్రహమైనటువంటి శని భగవానుడి యొక్క స్థాన మార్పు అనేది ఉండబోతుందండి. కుంభరాశి నుండి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళి అక్కడే 26 నెలల పాటు ఉంటాడు. మీనరాశి అనేది మీకు 4వ స్థానం అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి 2025 మార్చి 29వ తారీఖు నుండి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. కాబట్టి మార్చి 29వ తారీఖు తర్వాత ఫలితాలలో కొద్దిగా తేడాని మీరు గమనిస్తారండి. శారీరకంగా కొద్దిగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఈ 26 నెలల పాటు మీ పైన ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలో చాలా క్లియర్గా వివరిస్తూ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని కూడా వీక్షించండి.